వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. గోపికలందరూ శ్రీకృష్ణస్వామి వేణునాదాన్ని విని బృందావనానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుల వారు, మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి, ఈ రాత్రిపూట ఇక్కడ ఎన్నో విధములైనటువంటి క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి, మీ పతులను పుత్రులను బంధువులను సేవించటమే మీ ధర్మము అని చెబితే గోపికలు ఎంతో దుఃఖపడుతున్నారు. కృత్వా ముఖాన్యవశుచశ్వసనేన తుష్యద్బింబాధరాణి చరణేన భువం లిఖంత్యః అశ్రైరుపాత్తమషిభిః కుచకుంకుమాని తస్థుర్మృజంత్య ఉరుదుఃఖభరాస్మతూష్ణీం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ గోపికలను ఇళ్ళకి వెళ్ళమని చెప్పంగానే ముఖాని అవకృత్వ తలలు దించుకున్నారు, దుఃఖంతో ఉన్నారు. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. శ్రీకృష్ణస్వామి మీద ఉన్నటువంటి అనురాగ విశేషంతో చేస్తున్న పనులన్నీ మానేసి మధ్యలోనే స్వామి సందర్శన కాంక్షతో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి గోపికలను శ్రీకృష్ణుడు తిరస్కరించినట్లుగా మీరు ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పేటప్పటికీ గోపికలు ఆ దుఃఖాన్ని భరించలేకపోతున్నారు, తలలు వంచుకున్నారు. శుచశ్వసనేన సుష్యద్బింబాధరాణి. దుఃఖంతో దుఃఖాతిశయంతో వేడి వేడి నిట్టూర్పులు వస్తున్నాయి వాళ్ళకి. ఆ నిట్టూర్పులకు సంబంధించినటువంటి వేడి వాయువుల చేత వాళ్ళ అధరములన్నీ శుష్కించిపోతున్నాయి, ఎండిపోతూ ఉన్నాయి. అలాంటి స్థితిలోకి వచ్చారు. చరణేన భువం లిఖంత్యః. పాదములతో భూమిని గీటుతున్నారు. దుఃఖాతిశయంతో మునివేళ్లతో భూమిని ఇలా ఇలా లిఖిస్తూ ఆ స్వామిని చూడకుండా తలలు ఉంచుకుని శోకంతో ఆ కన్నీరు యొక్క వేడి చేత, వేడి నిట్టూర్పుల చేత అధరములు శుష్కించిపోతూ ఉంటే అశ్రైరుపాత్తమషిభి. మరి కన్నీళ్ళు వస్తున్నాయి కళ్ళ వెంట గోపికలకు. అవి ఎలా ఉన్నాయి? కన్నీరు ఎలా ఉంటుంది? సహజంగా లేకుండా వీరి కన్నీరు నల్లగా ఉంది. ఎందువల్ల నల్లగా ఉంది అంటే కళ్ళకు పెట్టుకున్నటువంటి కాటుక కూడా ఆ కన్నీటితో పాటు కలిసిపోయి వస్తోంది. అందువల్ల వాళ్ళ కన్నీరు నల్లగా కనిపిస్తోంది. కుచకుంకుమాని మృజంత్యః. అదేవిధంగా వారి హృదయ భాగాల్లో అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు ఆ కన్నీటి వల్ల అవి కూడా చెదిరిపోతూ ఉన్నాయి. ఈ విధంగా దుఃఖాక్రాంతలై ఉన్నారు. ఉరుదుఃఖభరాః తూష్ణీముస్థ. దారుణమైనటువంటి దుఃఖంతో కూడిన వారై ఏం మాట్లాడకుండా తలలు వంచుకుని అలా ఉండిపోయారు గోపికలు. మేము శ్రీకృష్ణ స్వామిని చూడాలని, స్వామితో ఆనందించాలని ఇంత దూరం వచ్చాం, మా పనుల్ని మా వాళ్ళనుకున్న వాళ్ళని కాదని. కానీ కృష్ణస్వామి కఠినంగా ఈ విధంగా మాట్లాడుతున్నారే అని వారి దుఃఖం. ప్రేష్టం ప్రియేతరమివ ప్రతిభాషమాణం కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామాః నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించిత్ సంరంభగద్గదగిరో అబ్రువత అనురక్తాః. తాము ప్రియతముడని భావించినటువంటి కృష్ణుడు ఎలా మాట్లాడుతున్నాడు గోపికలతో అంటే ప్రియేతరమివ ప్రతిభాషమాణం. ప్రియుడు కానివానివలే కఠినంగా మాట్లాడుతున్నాడు. తనవాడు తమవాడు అనుకున్నటువంటి కృష్ణుడు పరాయి వాళ్ళ మాట్లాడుతున్నాడు. మరి వీళ్ళేమో తదర్థ వినివర్తిత సర్వకామా. అతడే ప్రయోజనంగా భావించి సమస్తమైన కోరికలను విడిచి కృష్ణుడే మాకు సర్వస్వము అని భావించి తదర్థ వినివర్తిత
అతడే ప్రయోజనంగా భావించటం చేత విడిచిపెట్టబడిన తమ కోరికలు కలిగిన వారై ఈ సంసారాలు, దుఃఖాలు, భవము ఇదంతా విడిచిపెట్టి మాకు కృష్ణుడే పరదైవము, ఆయన పాదాలు ఆశ్రయించాలి అనే కోరికతో వచ్చారు వాళ్ళు. వారిని కృష్ణస్వామి తిరస్కరిస్తున్నారు. నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించిత్. రుదితోపహతే నేత్రే విమృజ్య. కళ్ళల్లో నీళ్లు నిండి ఉండటం చేత సరిగా దృష్టి కూడా కనిపించటం లేదు. మసగగా ఉంది. దుఃఖం అధికమైపోతోంది, లోపల నుంచి పొర్లుకొస్తోంది. కించిత్ రుదితోపహతే నేత్రే విమృజ్య. ఆ విధంగా కళ్ళు తుడుచుకుంటూ సంరంభ గద్గదగిరః అబ్రువత అనురక్తా. అతి కష్టం మీద కొంచెం కోపంతో ఆ స్వామి మీద ఉన్నటువంటి ఆ ప్రేమాతిశయం చేత తమను కృష్ణుడు తిరస్కరించాడు అనగానే కొంచెం కోపం వచ్చింది. ఆ కోపంతో సంరంభ గద్గదగిరః. మరి స్పష్టంగా మాట్లాడదామంటే గొంతులో కన్నీరు అడ్డుపడుతోంది. అయినా సరే గద్గద స్వరంతో, స్పష్టంగా లేనటువంటి బొంగురు పోయినటువంటి గొంతుతో ఈ విధంగా అబ్రువత అనురక్తాః, ఆ కృష్ణుని యందే ప్రేమ కలిగినటువంటి గోపికలు ఆ శ్రీకృష్ణ స్వామితో ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించారు. గోప్య ఊచుః మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సంత్యజ్య సర్వ విషయాన్ తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహ మాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్. స్వామి, ఈ విధంగా నువ్వు పలుకదగునా మైవం విభో అర్హతి భవాన్ గదితుం నృశంసం. ఈ విధంగా నీ దగ్గరికి వచ్చినటువంటి మమ్మల్ని తిరస్కరిస్తూ కఠినంగా మాట్లాడటం నీకు తగినదేనా స్వామి? గదితుం మా అర్హతి విభో. ఓ స్వామి, నువ్వు ఇలా మాట్లాడద్దు స్వామి. విధంగా సంత్యజ్య సర్వ విషయాన్ తవ పాదమూలం. సమస్తమైన విషయ సుఖములను, దుఃఖములను, సంసారములను, బంధువులను, పతులను, మా బాంధవ్యాలను అన్నింటినీ విడిచిపెట్టేసి సంత్యజ్య, సమస్త విషయాలు విడిచిపెట్టి అవన్నీ నీ పాదాల దగ్గరే మాకు దొరుకుతున్నాయి, అవన్నీ కష్టమైపోయినాయి స్వామి, నీ పాదాలే మాకు శరణు అని వాటిని విడిచిపెట్టి తవ పాదమూలం, నీ పాదాల దగ్గరికి వచ్చేసాం, ఇదే మాకు సుఖమును. భక్త భజస్వ దురవగ్రహ. అంత పట్టుదల ఎందుకు స్వామి నీకు మా మీద? భక్త భజస్వ, భక్తురాళ్లమైనటువంటి మమ్మల్ని సేవించు అంటే అనుగ్రహించు మమ్మల్ని. మా త్యజాస్మాన్, మమ్మల్ని విడిచిపెట్టద్దు, ఇంటికి వెళ్ళమని చెప్పద్దు. దేవో యథా ఆది పురుషో భజతే ముముక్షున్. ఆది పురుషుడైనటువంటి పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు మోక్షం కోరినటువంటి భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తాడో తెలుసు కదా. ఆ పరమాత్మ స్వరూపుడవే నీవు. శ్రీ మహావిష్ణువు మోక్షాన్ని కోరుకునేటువంటి మహానుభావుల్ని, భక్తుల్ని ఏ విధంగా అనుగ్రహిస్తాడో అలా ముక్తిని కోరి వచ్చినటువంటి, ఈ సంసార సాగరం నుంచి ముక్తి కోరి వచ్చినటువంటి మమ్మల్ని నీవు అనుగ్రహించటానికి తగి ఉన్నావు స్వామి, నీవే మాకు రక్ష. పరమాత్మస్వరూప అకటా నమ్మితి మేము క్రూరుడన నిన్నర్హంబే. నువ్వు క్రూరుడివి అనాలంటే కూడా మాకు నచ్చటం లేదు, కానీ కఠినంగా మాట్లాడుతున్నావు. మా ఇండ్లలో సకల వ్యాప్తుల డించి, మా ఇంట్లో ఉన్న వ్యవహారాలన్నీ విడిచిపెట్టేశాం. నీ పద సరోజాతంబులర్చింప చిక్కగా ఏ తెంచితిమి. తపించి తపించి నీ కోసం వచ్చేసామయ్యా మేము. ఈశుడవు ఆఢ్యుడవు మోక్షాసక్తులన్ కాచు పోలిక కావందగు కావవే. నీవు ఈశుడవయ్యా, స్వతంత్రుడవు, రక్షకుడవు, నీవే పరమాత్మవు. మోక్షం మీద ఆసక్తి కలిగిన వాళ్ళని పరమాత్ముడు రక్షించినట్లుగా వచ్చేసామయ్యా. పోలిక కావందగు కావవే, అలాగే మమ్మల్ని కూడా రక్షించు. నీవే మా పరమాత్మవు, మాకు నాథుడవు, పతివి. విడువ మేలే కాంతలన్ భ్రాంతలన్. అటువంటి మమ్మల్ని విడిచిపెట్టడం నీకు తగునా? ఇలా విడిచిపెట్టచ్చా అని ప్రార్థిస్తున్నారు దుఃఖంతో గోపికలు. ఈ సన్నివేశానికి కామ విజయము అని పేరు. ఎవరైతే శ్రద్ధగా ఈ సన్నివేశాన్ని పఠిస్తారో, శ్రవణం చేస్తారో, లౌకికమైనటువంటి ఈ కోరికలు, కామములు, వీటి నుంచి
విముక్తి లభిస్తుంది, విడిచిపెట్టచ్చు. యత్పత్యపత్య సుహృదా మనువృత్తిరంగ స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మ విదాత్వయోక్తం అస్త్వేవమేతదుపదేశ పదే త్వయీశే ప్రేష్ఠో భవాన్ తనుభృతాం కిల బంధురాత్మ. ఏం చెప్పావు స్వామి నీవు? మీకు మీ సంతానమే, మీ పతులే, మీ స్నేహితులే, మీ బంధువులే సేవింపదగినటువంటి వారు కాబట్టి తిరిగి వెళ్ళండి అన్నావు కదా. అదే స్త్రీణాం స్వధర్మ ఇతి, స్త్రీలకు అదే పరమోత్తమమైనటువంటి ధర్మమని కదా నువ్వు చెప్పావు. ధర్మవిద, నీవు ధర్మకోవిదుడవు కదా, నువ్వు చెప్పిన మాట అలాగే ఉంచు. అస్తు ఏవమేతత్ ఉపదేశ పదే త్వయి. ఆ బంధువులు నువ్వే, మా పతివి నువ్వే, సమస్తమైనటువంటి లౌకికమైన బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధాలన్నీ నీతోనే స్వామి. మాకు నిన్నే ఆ విధంగా మేము సేవించుకుంటాం. సర్వబంధుషు కరణీయం త్వయ్యేవ అస్తి. బంధువులకు, పతులకు, పుత్రులకు, వీళ్ళందరికీ చేసేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకే చెయ్యాలి. ఆ స్వరూపమంతా నువ్వేగా. ఇవన్నీ నీ వల్ల కలిగినటువంటి బంధుత్వాలే. నిన్ను సేవిస్తే అవన్నీ చేసినట్లే. పత్యాది శుశ్రూషణం త్వయ్యేవ అస్తు. ఉపదేశించినటువంటి నీయందే ఈ భావంతో నిన్నే మేము సేవించుకుంటాము. బంధువులకు సేవింపదగినటువంటి పత్యాదుల స్థానంలో నీవే నిలిచి ఉన్నావు స్వామి మాకు. అదంతా నీ స్వరూపమే తప్ప వేరొకటి కాదు కదా. ప్రేష్ఠో భవాన్ తనుభృతాం కిల బంధురాత్మ. అందరికీ ఇష్టమైనటువంటి వాడవు, అన్ని జీవులలో అంతరాత్మగా, అంతర్యామిగా, ఆత్మస్వరూపుడవై నిలిచి ఉన్నటువంటి వాడవు, బంధువు నువ్వే కదా స్వామి. నువ్వు చెప్పింది నిజమే, నీవు ధర్మకోవిదుడవు. పతులను, బంధువులను అందరినీ సేవించమన్నావు. వాళ్ళందరూ ఎవరు? నువ్వే కదా. నిన్ను సేవిస్తే వాళ్ళందరినీ సేవించినట్టే. కాబట్టి మమ్మల్ని తిరస్కరించటం తగదు. ఉపదేశపదే ఈశే త్వయ్యేవ అస్తు. ఆ చెప్పినటువంటి బాంధవ్యాలన్నీ మేము నీతోనే కాంక్షిస్తున్నాము అని కోరుతున్నారు. కుర్వంతి హి త్వయి రతిం కుశలాస్మ ఆత్మన్ నిత్యప్రియే పతిసుతాదిభిః ఆర్తిదైః కిం తన్నః ప్రసీద పరమేశ్వర మాస్మఛింద్యాః ఆశాంభృతాం త్వయి చిరాత్ అరవింద నేత్ర. పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నిపుణులైనటువంటి వారు, సాధకులైనటువంటి యోగులు, వాళ్ళు జ్ఞానులు కాబట్టి నీ మీదే తమ హృదయాన్ని నిలుపుతారు. వాళ్ళకి తెలుసు అన్ని బంధాలు నీతోనే ఉంటాయని. నిన్ను సేవిస్తే ముక్తులమవుతామని కూడా వాళ్ళకి తెలుసు. అందుకని ఎల్లప్పుడూ ప్రియతముడవైనటువంటి నీయందే వాళ్ళ హృదయాన్ని నిలుపుతారు. ఓ పతిసుతాదిభిః ఆర్తిదైః కిం. ఆర్తిని కలిగించేటువంటి సంసార సాగర సంబంధమైనటువంటి ఈ భర్త, పుత్రులు, బంధువులు అనబడేటువంటి ఈ బంధాలతో ప్రయోజనం ఏముంది స్వామి? నిన్ను ఆశ్రయిస్తే మళ్ళా జన్మ ఉండదు, మోక్షం కలుగుతుంది. తన్నః ప్రసీద పరమేశ్వర మాస్మఛింద్యాః. అందువల్ల నీవు అనుగ్రహించు ఓ పరమేశ్వర. ఆశాం భృతాం త్వయి మాస్మఛింద్యాః. ఎంతో కాలంగా నిన్నే మా హృదయ సీమల్లో నిలుపుకుని అర్చిస్తూ ఉన్నావు స్వామి. అటువంటి మమ్మల్ని నిరాశపరచద్దు, మమ్మల్ని అనుగ్రహించవలసింది, మా కోరికని తుంచివేయద్దు అని కోరుతున్నారు. పతులన్ బిడ్డల బంధులన్ సతులకున్ పాటించుటే ధర్మ పద్ధతి యౌనంటివి దేహధారిణులకున్ ధర్మజ్ఞ. ఓ ధర్మం తెలిసినవాడా, చింతింపుమా పతిపుత్రాదిక నామమూర్తి వగుచున్ భాసిల్లు నీయందు. ఆ పతి, పుత్రులు ఇత్యాదిగా కలిగిన బాంధవ్యాలన్నీ నీలోనే భాషిస్తున్నాయి. నీయందు తత్పతి పుత్రాదిక వాంఛలన్ సలిపి సంభావించుటన్యాయమే. ఆ బాంధవ్యాలన్నీ నీలోనే చూస్తూ నిన్ను సేవిస్తే తప్పవుతుందా స్వామి? నువ్వు చెప్పిన ధర్మమే కదా అని కోరుతూ ఉన్నారు. ఆ బంధాలన్నీ నువ్వేనయ్యా. పుమా చిత్తం సుఖేన భవతాపహృతం గృహేషు యన్నిర్విశత్యుతకరావపి గృహ్య కృత్యే పాదౌ పదం నచలతస్తవ పాదమూలాత్ యామః కథం వ్రజమథో
కరవామ కింవ, పరమాత్మ స్వరూపుడమైనటువంటి నీయందే మా మనస్సు తేలిగ్గా లగ్నమైపోయింది, ఆనంద స్వరూపుడవైన నీ చేత మా మనస్సు హరింపబడింది స్వామి. ఈ మనస్సు నీ యందు లగ్నం కాకపోయి ఉంటే, ఇంటి యందు లగ్నమై ఉంటే గనక గృహకృత్యాలు చేస్తూ ఉండేవాళ్ళం, వాటిల్లో నిమగ్నమయ్యేవాళ్ళం. కానీ మా మనస్సు నీ యందు లగ్నమైపోయింది కాబట్టి ఈ పాదములు ఇంటి వైపు వెళ్ళటానికి ఒక్క అడుగు కూడా వేయటానికి ఇష్టపడటం లేదు. ఆ గృహకృత్యముల యందు ఆసక్తే లేదు, బంధుత్వాల మీద కోరికే లేదు. నీ సన్నిధిలోనే చిరకాలం ఉండాలి, నీకు దాస్యం చెయ్యాలని మా కోరిక. ఒక్క అడుగు కూడా కదల్చలేకపోతున్నాం స్వామి. నువ్వు ఇలా తిరస్కరిస్తే మేము గోకులానికి ఎలా వెళ్ళగలము? యామ కథం వ్రజమధో కరవామ కింవ, నీ పాదపద్మాలను విడిచి మేము పోలేమంటున్నారు. నీ పాద కమలంబు నెమ్మి డగ్గరగాని తరలిపోవంగ పాదములు రావు. ఎంత చక్కటి స్వచ్ఛమైన సుకరంగా అర్థమయ్యేటువంటి చక్కని తెలుగులో అందంగా భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు పోతనవారు. నువ్వు నీ కరాబ్జములు నెరినంటితివ కాని తక్కిన పనికి హస్తములు సాగవు. నీ సేవ కోసం అయితేనే ఈ చేతులు పరితపిస్తున్నాయి తప్ప ఇతరమైన పనులు చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ పాదాలు నీ చెంతకి చేరాలనుకుంటున్నాయి, ఇంకెక్కడికి వెళ్ళాలనిపించటం లేదు. నీ వాగమృత ధార నిండ గ్రోలగా నీ చెవులన్య భాషలు సేరి వినవు. చక్కనైన అమృత తుల్యమైనటువంటి చక్కని నీ మాటలు శ్రవణం చేయటానికే తప్ప ఈ చెవులకు వేరే వినాలనే ఆసక్తి లేనే లేదు. తములు నీ సుందరాకృతి నియతి చూడగగా నీ చూడవన్యంబుల చూడ్కి కవలు. ఇంత మధుర మంజుల మనోజ్ఞమైన దివ్య సుందర విగ్రహం నీ స్వరూపాన్ని చూడటానికేగా ఈ నేత్రాలుంది. వీటితో నీ స్వరూపం కాకుండా లౌకికమైన ఇంకేమైనా మేము చూడగలమా? నిన్నె కాని పలుకనేరవు మాజిహ్వలొల్లననుచు పలుకనోడ నీవు మా మనంబులెల్ల మరపించి దొంగిలితేమి సేయువారమింక కృష్ణ. మా నోటితో నీ గురించే పలకాలి, నీ కీర్తనలు చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం. నువ్వేమో మమ్మల్ని తిరస్కరిస్తూ ఉంటే మేము గోకులానికి ఎలా వెళ్ళగలం? మా పాదాలు అడుగులు పట్టలేదు. నువ్వే మాకు రక్ష అని అనన్యమైనటువంటి చిత్తంతో ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నారు. సింజాంగన త్వదధరామృతపూరకేణ హాసావలోక కలగీతజ హృచ్ఛయాగ్నిం నోచేద్వయం విరహజాగ్నియుపయుక్త దేహాః ధ్యానేన యామ పదయోః పదవీం సఖీతే. ఓ స్వామి శ్రీకృష్ణ, హాసావలోక కలగీతజ హృచ్ఛయాగ్నిం, మధురమైనటువంటి చక్కని నీ చిరుమందహాసం, ఆ కడగంటి చూపులు, అందమైన శ్రావ్యమైన వేణునాదము, నీ పాటలు, ఇవన్నీ మాలో ప్రేమాగ్నిని పుట్టిస్తున్నాయ్యా. ఆ ప్రేమాగ్ని పోవాలంటే త్వదధరామృత పూరకేణ, నీ అధరామృతంతో సించ ఆ అగ్నిని నిర్మూలనం చెయ్యి, ఆ అగ్నిని పోగొట్టు, ప్రేమాగ్నిని తగ్గించు. చిరునవ్వు నోచేద్వయం విరహజాగ్నియుపయుక్త దేహాః, లేకపోతే విరహం అనేటువంటి అగ్ని చేత శుష్కింపబడినటువంటి దేహము కలిగినటువంటి వాళ్ళమై ధ్యానంతో నీ పాదాల సన్నిధిని మేము చేరుకుంటాం. ఏ విధంగానైతే యోగులు తపస్సుతో తమ శరీరాన్ని కృశింపచేసి నీ పాద సన్నిధికి చేరుకుంటారో ఆ విధంగా చేరుకుంటామయ్యా. విరహాగ్నినా దగ్ధ శరీరాః యోగినః ఇవ తవ అంతికం ప్రాప్నుయామ ధ్యానేన. మేము విరహాగ్నితో దగ్ధమైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళమై యోగులు ధ్యానంతో ఏ విధంగా నీ పాదాల చెంతకు చేరుతారో అలా వచ్చి చేరతామయ్యా అని ప్రార్థిస్తున్నారు. యర్హ్యంబుజాక్ష తవ పాద తలం రమాయాః దత్తక్షణం క్వచిదరణ్య జనప్రియస్య అస్ప్రాక్ష్మ తత్ప్రభృతి నాన్య సమక్షమంగ స్థాతుం త్వయాభిరమిత బత పారయామః. అంగా స్వామి, ఓ సఖుడా,
యర్హ్యంబుజాక్ష తవ పాదతలం రమాయ. ఈ అరణ్యంలో ఉండేటువంటి గోకుల వాసులంటే నీకెంతో ప్రేమ కదా స్వామి. పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ స్వామి, నీ పాదమూలము, నీ పాదముల జంట అరణ్యంలో నివసిస్తున్నటువంటి ఈ గోకులంలో ఉన్న గోపాలకులకు, గోకుల వాసులందరికీ ఎంతో ప్రియతమమైనది. అదేవిధంగా కొంత రమాయాహ, ఆ లక్ష్మీదేవికి కూడా నీ పాదసేవ ఎంతో ఇష్టం కదా. అస్ప్రాక్ష్మ తత్ప్రభృతి నాణ్య సమక్షమంగ స్థాతుం త్వయాభిరమిత బత పారయామః. కాబట్టి నీ పాదయుగళాన్ని చేరి ఆ పాదాన్ని సేవించినటువంటి మాకు ఇంతకన్నా గొప్పదైనటువంటి చోటు, స్థానం ఏదీ కనిపించటం లేదు. నీ పాదాలు ఎప్పుడైతే స్పృశించామో తత్ప్రభృతి, ఆ క్షణం నుండి త్వయా అభిరమితాహ, నీ చేత మేము ఆనందింపచేయబడ్డాం. తత్ప్రభృతి అన్య సమక్షం స్థాతుం నపారయామః, నీ పాదస్పర్శలో ఉన్న సుఖాన్ని అనుభవించిన నాటి నుంచి ఇతరుల ఎదుట నిలవటం అనేది మా వల్ల కావటం లేదు. ఇతరమైన బంధాలన్నీ మాకు నచ్చటం లేదు. నువ్వే శాశ్వతమైనటువంటి దిక్కు మాకు అని కోరుతూ ఉన్నారు. గోకులవాసులు నీ చరణముల యొక్క స్పర్శను అనుభవించారు, లక్ష్మీదేవి అనుభవించింది. ఎప్పుడైతే మీ పాదస్పర్శను మేము పొందామో ఆనాటి నుంచి ఇతరమైనటువంటివన్నీ మాకు నచ్చటం లేదు. ఎల్లప్పుడూ నీ సన్నిధిలోనే ఉండి సేవించాలనిపిస్తోందయ్యా. శ్రీర్యత్పదాంబుజ రజశ్చకమే తులస్య లబ్ధ్వాపి వక్షసి పదం కిల భృత్యజుష్టం యస్యాస్వవీక్షణ కృతే అన్యసుర ప్రయాసః తద్వద్వయం చ తవ పాద రజః ప్రపన్నాః. లక్ష్మీదేవి నీ హృదయంలో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకుంది. ఆమెకు అటువంటి అవకాశం దక్కింది, భాగ్యం లభించింది. ఎల్లప్పుడూ ఆ శ్రీదేవి మీ హృదయ సీమలోనే ఉంటుంది. అయినప్పటికీ ఆ లక్ష్మీదేవికి నీ పాదసేవ చేసుకోవాలని కోరిక. హృదయంలో స్థానం ఇచ్చినటువంటి లక్ష్మీదేవి కూడా ఆ తులసితో పాటు పోటీ పడుతూ తాను నీ పాదసేవ చేసుకోవాలని ఎప్పుడూ తప్పించిపోతూ ఉంటుంది. నీ సేవించినటువంటి నీ భక్తులందరికీ నీ పాదసేవ అనేటువంటిది పరమావధి. ఆ భక్తుల వలనే, లక్ష్మీదేవి వలనే, ఆ తులసి వలనే మేము కూడా నిరంతరము నీ పాదసేవలో తరించాలని మేము కోరుకుంటున్నాము. లక్ష్మీదేవి అంటే ఎటువంటిది? లక్ష్మీదేవి అంటే ఆ లక్ష్మీదేవి ప్రసన్నత కోసం దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధమైన గొప్ప వైభవం కలిగినటువంటి ఆ లక్ష్మి నిరంతరము నీ పాదసేవ చేసుకోవాలని కోరుతూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి వలనే మేము కూడా నీ పాద ధూళి స్పర్శ కోసం తపించిపోతున్నాం. నీ తద్వద్వయంచ తవ పాద రజ ప్రపన్నాః, నీ పాద స్పర్శ కోసం, ఆ ధూళి స్పర్శ కోసం తపిస్తున్నామయ్యా. ఇతర సిరికి ఉదార చిహ్నములు సేయు భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్రమా తపము సంపద చేరితి మెట్టకేలకు. సాక్షాత్తు శ్రీదేవి కోరుకునేటువంటి నీ పాద సేవను ఎట్టకేలకి నాటికి మేము పొందగలిగాము. అస్వవీక్ష మరలగలేము మా మగల మాటల నొల్లము, ఇక్కడి నుంచి తిరిగి మేము ఇళ్ళకి వెళ్ళలేము. పద్మగంధముల్ మరగిన తేటులు అన్య కుసుమంబుల చెంతను చేరనేర్చునే. పద్మంలో ఉండేటువంటి మకరందాన్ని, సౌగంధ్యాన్ని అనుభవించటంలో బాగా అలవాటు పడినటువంటి తుమ్మెదలు ఇతరమైనటువంటి పుష్పముల యొక్క మకరందం కోసం అర్రులు చాస్తాయా? ఇష్టపడతాయా? లేదు కదా. అలాగే నీ పాదసేవయే మాకు పరమావధి అని చెబుతున్నారు. వాళ్ళని తన్న ప్రసీద వృజినార్దన తేంఘ్రిమూలం ప్రాప్తా విసృజ్య వసతి స్త్వదుపాసనాశాః త్వత్సుందరస్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం. వృజినార్దన, పాపములను నశింపజేసేటువంటి ఓ పరమాత్మ, ఆ లక్ష్తే అంఘ్రిమూలం ప్రాప్తాః, నీ పాదాల దగ్గరకు వచ్చాం మేము. విసృజ్య వసతి త్వదుపాసనాశాః,
సమస్తమైనటువంటి మా బంధాలన్నీ విడిచిపెట్టి నీ పాదసేవ కోసం మేము వచ్చేసాము. వలనే త్వత్సుందర స్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మన, సుందరమైన మనోజ్ఞమైన చక్కని నీ చిరుమందహాసం చూడాలనేటువంటి తీవ్రమైన తపనతో, ఆ కోరికతో తపించినటువంటి హృదయము కలిగినటువంటి వాళ్ళమై నీ కోసం మేము ఇక్కడికి చేరుకునున్నామయ్యా. పురుషభూషణ దేహి దాస్యం, ఓ పురుషశ్రేష్ఠ, పురుషోత్తమ, నిన్ను సేవించేటువంటి భాగ్యాన్ని మాకివ్వవలసింది స్వామి అని ఆ గోపికలు పరమాత్మను వేడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆ గోపికలు ప్రార్థిస్తూ ఉంటే శ్రీకృష్ణ స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.